కంటికి రెప్పలా కాపాడి సాకిన కొడుకులకే భారమైంది ఓ తల్లి. వృద్ధాప్యంలో ఎలా ఉన్నావమ్మా అని యోగక్షేమాలు అడగాల్సిన నోటితో బూతులు తిడుతూ కొడుతూ ఇంట్లో నుండి గెంటేశారు ఆ మాతృమూర్తిని. నాకేం ఇద్దరు కుమారులు ఉన్నారు, మహారాణిలా చూసుకుంటారనుకుంటే దిక్కున్న చోట చెప్పుకోపో, మమ్మల్ని ఏం చేయలేవంటూ వృద్ధురాలి పేరు మీదున్న 20 ఎకరాల భూమిని కాస్త తమ పేర్ల మీదకు మార్చుకుని తల్లిపై కన్న కుమారులే రాక్షసత్వం చూపుతున్న ఘటన రాయిపోల్ మండలం మంతూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక ఏ దిక్కు లేని ఆమెకు ప్రభుత్వ అధికారులే అండగా ఉంటారని, బతుకుదేవుడా అని జీవిస్తున్న వృద్ధురాలికి బాసట నిలుస్తారని తలచి గజ్వెల్ ఆర్డీఓను ఆశ్రయించింది వృద్ధురాలు నర్సమ్మ. వివరాల్లోకి వెళితే రాయపోల్ మండల పరిధిలోని మంతూర్కి చెందిన నర్సమ్మ 76 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా కుమార్తెల ఇరువురికి వివాహం జరిగి వాళ్ళ అత్తగారి ఇళ్లలో ఆనందంగానే ఉంటున్నారు. అయితే నర్సమ్మ భర్త హనుమంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితం మరణించడంతో కుమారుల వద్దనే వృద్ధురాలు జీవిస్తుంది. అయితే నర్సమ్మ పేరు మీద 20 ఎకరాల భూమి ఉండేది. ఉన్న భూమిని కాస్త ఇద్దరు కుమారులు నర్సమ్మకు ఎలాంటి విషయం చెప్పకుండానే తమ పేరు మీదకు మార్చుకుని ఇంట్లో నుండి గెంటేశారు. దీంతో ఆలనా పాలనా చూడాల్సిన కుమారులే నన్ను గెంటేశారని గ్రామంలోని పెద్ద మనుషులను ఆశ్రయించింది ఆ వృద్ధురాలు. దీంతో ఆగ్రహించిన కుమారులు మీరెవరు మాకు చెప్పడానికి అంటూ బండబూతులతో గ్రామస్తులపై విరుచుకుపడ్డారని నర్సమ్మ తెలిపింది. ప్రభుత్వం అధికారులైనా నన్ను ఆదుకుంటారని తలచి గజ్వెల్ ఆర్డీఓను గత కొన్ని రోజుల క్రిందట ఆశ్రయించింది. గజ్వెల్ ఆర్డీఓ మెయింటెనెన్స్ ఆర్డర్ కాపీని ఇద్దరు కుమారులకు ఇచ్చి తల్లి నర్సమ్మను చూసుకోవాలని చిన్న కుమారుడు ప్రభాకర్ రెడ్డికి ఆర్డీఓ సూచించింది. అయితే నెల రోజుల్లోనే నాకు నీతో ఏం సంబంధం లేదు, ఇంట్లో నుండి వెళ్లిపోమ్మంటూ తనను ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుండి గెంటేశాడని వృద్ధురాలు నర్సమ్మ గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద కన్నీటి పర్యంతమైంది. అధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది వృద్ధురాలు. నా పేరు నర్సమ్మ, అది మంతూరు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి పెద్ద అయినా కొట్టిండు, కొడితే చిన్న అయినా తోలుకపోయాడు నేను జాపుతాను. మళ్ళీ ఇప్పుడు నెల రాగానే వాళ్ళ ఇంటికి పోమని ఎల్లగొడుతుంది. అంతే, ఇక ఎల్లగొట్టి ఏడదింటో తినిపో, మమ్మల్ని ఏం బిక్కుంటావు అని అంటుంది. ఏం బిక్కోవాలి అని ఇక ఏడ్చుకుంటా బిడ్డ దగ్గరికి వస్తే బిడ్డే రానిస్తలేదు. 10 ఎకరాలు ఉండే, మళ్ళీ 10 ఎకరాలు కొన్నాం. ఇక ఏం బిక్కుంటావు అని ఇక ఒకటే తిట్టుడు, ఇంట్లోకి వెళ్ళి నూకేసాడు. ఇక గాలి కుమ్మరోళ్ళు ఇంటికాడ 2 వద్దులు ఆయనతో బిక్కడ ఆడుకొని తింది. ఇక ఇంటికి వచ్చి నాకు ఏమరక సారు ఆడ గాదలపల్లి కాడ పట్టువారు ఉన్నాడు, ఆ పట్టువారిని కట్టుకున్నారు, చేసిండ్రు పట్ట. ఏం బిక్కుంటామని ఇప్పుడు అంటుండ్రు. గంతే, ఏం లేదు, ఏమేంటే ఏం లేదు. ఏం బిక్కుంటావు, నేను పొట్టు చేస్తావు, ఏం బిక్కుంటావు, ఏడదింటో తినిపోని పెడతా నేను అని వీడు చిన్న గదానికే వచ్చిన కేసుకు. ఇది మేడం దగ్గరికి వచ్చినాము. నెల చెప్పింది, ఆమె తోలింది, ఇంటర్నెస్ రాసింది, అన్నీ చేసింది. ఇయ్యలేదా అమ్మ అంటే ఇయ్యలేదని కూర్చుంది. మేడం ఏమంటుంది, సార్కు చెప్పింది, సార్ దరఖాస్తు దేపమ్మన్నాడు. ఇక నేను రాస్తే అది కుదిరిందో కుదరలేదో నాకు తెలియదు. ఇక అన్నీ కూర్చుంది, ఏం చేయాలి. ఊర్లో ఇట్లా మాట్లాడినారా అమ్మ? అయ్యో, ఊళ్ళో మాట్లాడిన ఊరు ఏడు ఊరు అంత గడుసులు ఏం దిక్కుంటారని అయ్యున్న నాడే కొట్టిరి, అయ్యను కొట్టిరి, నన్ను కొట్టిరి. ఇంకేం చేయాలి? ఊర్లో పెద్ద మనుషులు ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడతారు, వాళ్ళే ఇంత పోపించి తాగిపించారు, తినిపించారు. ఏం చేస్తాం, ఏం చేయాలి? బిడ్డ దగ్గరికి వస్తే ఏడాది అర్థం బిడ్డనే ఉంచుకుంది. 2 ఏళ్ళు బిడ్డ దగ్గరికి పోతుంది, లంజే ఆ లంజే దాటుతుంది.